హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో ఫస్ట్ వీడియో డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు లాగ్లో నా డైలీ రొటీన్ చూపించబోతున్నాను. మార్నింగ్ 8:30కి పిల్లలు లేచిపోయారు. పిల్లలు వాళ్ళ డాడీతో ఆడుతూ ఉండగా నేను టీ పెట్టేసి తర్వాత పాలు కలిపేశాను పిల్లల కోసం. పిల్లలకు పాలు తాగించేశాను. కాసేపు వాళ్ళ డాడీ పిల్లలతో టైం స్పెండ్ చేశారు. ఆ తర్వాత మేము కూడా టీ తాగేసామండి. టీ తాగేశాక మా పిల్లలతోటి కొంచెంసేపు నేను కూడా టైం స్పెండ్ చేసేసాను. మీలో కూడా ఎవరైనా టీ లవర్స్ ఉన్నారా? నాకు టీ అంటే ఉదయం పూట మాత్రమే తాగుతాము. ఆ మార్నింగ్ మాత్రం టీ తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుందండి. ఓన్లీ ఒక్క టైం మాత్రమే తాగుతాము. ఆ తర్వాత నా డైలీ రొటీన్లో పిల్లలకు రోజు మసాజ్ చేయించేస్తాను. పిల్లలకు మా చిన్న పాప చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో. అసలు దానికి మసాజ్ అంటే చాలా ఇష్టం అండి. మసాజ్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేయిస్తాను కదా, అది ఎంజాయ్ చేస్తుంది. అలాగే స్నానం కూడా చేయించడానికి రెడీ చేసేసాను. అండ్ మా చిన్న పాపకి మా పెద్ద పాప పక్కన ఉండేసి సజెషన్స్ ఇస్తుంది, మమ్మీ పాపకి ఇలా స్నానం చేయొచ్చు, అలా స్నానం చేయొచ్చు అని. అది మాత్రం కెమెరా ముందుకు అసలు రాదండి. దానికి భలే సిగ్గండి అసలు మా పెద్ద పాపకి. చిన్న పాప అలాగేం లేదండి. బాగా కెమెరా చూపించేసామంటే మమ్మీ ఇలా ఫొటోస్ తీపిట్టు, అలా ఫొటోస్ తీపిచ్చని బాగా నిలబడేస్తుందండి. అండ్ స్నానం చేపిస్తుంటే దాని ఎంజాయ్మెంట్ చూడండి. నేనే సబ్ పెట్టేసుకుంటున్నాను అన్నట్టుగా చూస్తుంది. అలాగే తల రుద్దుకోమని చెప్పేస్తే బాగా రుద్దేసుకుంటుందండి. తల స్నానం చేయించమని అది చూడు చేతులు పెట్టుకొని మరి అడిగేస్తుంది. ఇప్పుడు జనరేషన్ పిల్లలే అలా ఉన్నారు కదండి, బాగా యాక్టివ్గా ఉంటారు అసలు. కానీ మా పెద్ద పాప మాత్రం బాగా సైలెంట్ అండి. దీని అంత ఫాస్ట్గా ఉండదు. వాళ్ళ చెల్లి కొట్టేసినా కూడా ఏడుస్తుంది. అది పెద్దది మాత్రం. చిన్న పాప చూడండి నాతోటి బూచాట ఆట ఆడుస్తుంది. తర్వాత పిల్లలిద్దరికి స్నానాలు చేపించేశాను. చిన్న పాప మాత్రం బాగా ఆడేస్తుంది. మా చిన్న పాపకి మా పెద్ద పాపకి ఇద్దరికి స్నానాలు చేయించేశాక నేను టిఫిన్ చేయాలని వెళ్ళిపోయాను. వాళ్ళ డాడీ ఉన్న రోజు మాత్రం వీళ్ళిద్దరికీ ఫెస్టివల్ లాగా ఉంటుందండి. ఎందుకంటే బైక్ మీద తిప్పేస్తారు కదా వాళ్ళ డాడీ, వాళ్ళ అమ్మ తీసుకెళ్ళలేదు కదా. రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డైలీ వాళ్ళ డాడీ ఒక రౌండ్ వేయించాలి ఇద్దరిని. లేదంటే వాళ్ళ డాడీ వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటారండి పిల్లలు. నిన్న October 2 కాబట్టి వాళ్ళ డాడీకి కూడా లీవ్ ఉండింది. అందుకు పిల్లలతో బాగా టైం స్పెండ్ చేశారండి. తర్వాత టిఫిన్ కోసం రెడీ చేద్దామని కిచెన్లోకి వెళ్ళిపోయాను. అలాగే ఒక మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసేసాను. తర్వాత తాలింపు గింజలు వేసేసి కొంచెం కరివేపాకు వేసానండి. అవి కొంచెం వేగేశాక కొంచెం జీడిపప్పు పలుకులు వేశాను. జీడిపప్పు పలుకులు కూడా కొంచెం వేగాక టమోటో, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు వేసేసానండి. అవి వేగేంత వరకు ముగ్గుడు పెట్టేస్తానండి. ఆలోపు మా పెద్ద పాప అడిగేస్తుంది, మమ్మీ టిఫిన్ ఎప్పుడు అవుతుంది అని అడిగేస్తుంది. కానీ అది మాత్రం ఏం తిందండి. మా పెద్ద పాపకు తినిపించాలంటే నాకు పెద్ద టాస్క్ అండి. అలాగే టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయండి. తర్వాత కొంచెం వాటర్ వేసేసుకోండి. మనకు సరిపడినంత వాటర్ వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేయండి. తర్వాత కొంచెం శనగపప్పు, అంటే మేము శనగపప్పు వాడతామండి. అది మీ చాయిస్. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా శనగపప్పు వాడతారు ఉప్మాలోకి. అదే నాకు కూడా అలవాటైంది. తర్వాత కొంచెం రవ్వ వేసేసానండి. రవ్వ వేసేసాక ఒక 5 మినిట్స్ ఉంచేయండి, ఉప్మా రెడీ అయిపోతుంది. ఉప్మా రెడీ అయిపోయిన తర్వాత మా వారికి పిల్లలకి ఇద్దరికి పెట్టేశాను. వాళ్ళు తినేశారు. తర్వాత నేను కూడా తినేసానండి. తర్వాత మధ్యాహ్నం టైంకని లంచ్లోకి ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఎగ్స్ వేయించడానికి ఉప్పు, పసుపు, కారం కొంచెం వేసేసి ఎగ్స్ వేసేసానండి. ఎగ్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. బ్రౌనిష్ కలర్ వచ్చేసాక ఎగ్స్ను తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే మూకుడులో ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు వేసాక గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేయించండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసేయండి. టమోటా ముక్కలు వేసేసాక కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి మగ్గనివ్వండి. కొంచెం సేపు స్టవ్ పైన అలాగే ఉంచేసి వదిలేయండి. ఆలోపు ఉల్లిపాయలు మగ్గేంత సేపట్లో నేను మా పిల్లలతో బాగా ఆడుకోవడానికి ట్రై చేశానండి. కానీ మా పిల్లలు నిద్రపోతూనే ఉన్నారు. ఉదయం ఎప్పుడో పడుకుండిపోయి సాయంత్రం వరకు అలాగే ఉండిపోయారు. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత నేను కొంచెం అందులో వాటర్ వేసానండి. వాటర్ వేసేసి బాగా అవి వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోయేదాకా కొంచెం సేపు ఉంచేసానండి. వాటర్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత గ్రేవీ కర్రీ లాగా వస్తుంది.
గ్రేవీ కర్రీలో కొంచెం నేను మసాలా వేసానండి. ఆ మసాలా వేయడం అనే ఆ క్లిప్ అనేది మసాలా వేసే క్లిప్ అనేది ఎక్కడో మిస్ అయిందండి. అవును, ఎగ్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఎవరైనా ఇష్టంగా తింటారు. ఎలాగ చేసినా ఎగ్ కర్రీ ఇష్టంగానే తింటారు. మా ఇంట్లో కూడా నాన్ వెజ్ కర్రీ అంటే కొంచెం ఎక్కువగానే తినేస్తాము. అండ్ నేనైతే ఎక్కువగా తింటాను. చికెను, మటను, ఎగ్ ఇలాంటివి సంబంధించినవి. మా వారైతే తక్కువగానే తింటారు. మా వారికి స్వీట్ అంటే కొంచెం ఎక్కువగా ఇష్టపడతారు. అలాగని స్వీట్ ఏం రోజు చేయం కదండీ. స్వీట్ వీక్లీ వన్స్ చేస్తాము. వీక్లీ వన్స్ లేదా 10 డేస్‌కి ఒకసారి చేస్తాము. అన్ని స్వీట్స్ కూడా తినరండి. అలాగండి ఓన్లీ సేమియా పాయసం తింటారు. లేదంటే సేమియా పరమాన్నం కూడా తింటారు. 10 డేస్‌కి ఒకసారి అలాగ చేస్తూ ఉంటాను. పిల్లలు మాత్రం ఏది తినరని. మా చిన్న పాప చూడండి ఎగ్ ఎలాగ తినేస్తుందో, అది తినాలని ట్రై చేస్తుంది. అది లోపలికి వెళ్ళట్లేదు. అలాగని నేను పెడతా ఇవ్వే అంటే అలా కూడా ఇవ్వట్లేదండి. అది మాత్రం ఎగ్ తింటుంది. మా పెద్ద పాప మాత్రం ఎగ్ అసలు తినదండి. అది ఓన్లీ ఆమ్లెట్ మాత్రమే తింటుందండి. తర్వాత మా పిల్లలిద్దరు చూడండి ఎలా ఆడేస్తున్నారో. మా చిన్న పాపకి అసలు పెద్ద పాప టచ్ చేసినా ఒప్పుకోదండి. పెద్ద పాపకు మాత్రం చిన్న పాప అంటే పిచ్చిష్టమండి అసలు. అసలు దానికి రోజుకి ఎన్ని కిస్సులు పెట్టేస్తుంటుందో, ఎన్ని ముద్దులు పెట్టేస్తుంటుందో, దాన్ని ఎంత ముద్దాడేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదండి. ఆ తర్వాత సాయంత్రం నేను ఈవినింగ్ టీ పెట్టేశాను. అలాగే పిల్లలకు కాఫీ, పాలు, బ్రెడ్ కూడా ఇచ్చేసాను. అలాగే ఈవినింగ్ అలాగే సరదాగా బయటికెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాము. మార్కెట్‌కెళ్ళేసి టమోటాలు అలాంటివి తెచ్చుకోవాలని బయలుదేరిపోయామండి. నేను రాకపోయినా పర్లేదన్నట్టు వెళ్ళిపోతున్నారు మా పిల్లలిద్దరూ. ఎందుకంటే వాళ్ళ డ్యాడీ అయితే బాగా షాపులలో అలా తీసుకెళ్ళేసి కొనిస్తారు కదా! అమ్మ వస్తే అవన్నీ కుదరవు కదా అన్నట్టుగా ఉంటారు ఇద్దరు పిల్లలు. చూడండి బండి ఎలా ఎక్కేసారో, ఎక్కిపోయి వెళ్ళిపోతాం డ్యాడీ అని చెప్పేస్తుంది మా పెద్ద పాప అయితే. ఇక్కడేమో పాలు, పెరుగు ఇలాంటివి తీసేసుకున్నాము. తర్వాత మా పాప నాకేం కొనిచ్చట్లేదు మా డ్యాడీ అన్నట్లు చూస్తుంది. ఇక్కడేదో నిన్న ఫెస్టివల్ అంటండి ఒరిస్సాలో. ఏదో అమావాస్య మాలయాలలో చేసుకుంటారంట. అది లాస్ట్ అమావాస్య రోజు చేసేసుకొని నవరాత్రులు స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ మా వారు టమోటాలు తీసుకుంటూ ఉన్నారు. టమోటాలు టూ మచ్ ఆఫ్ కాస్ట్ అండి. 60 రూపీస్ అంట. అండ్ ఈరోజు 100 రూపీస్ అని అంటున్నారంట. మా వారు అడుగుతున్నారు ఏమైనా వెజిటేబుల్స్ తీసుకోవాలా అంటే ఏం అవసరం లేదండి, అన్నీ ఉన్నవి, ఓన్లీ టమోటాలు తీసుకోండి. ఇక్కడ కొత్తిమీర తీసుకుంటున్నారు. కొత్తిమీర కూడా కట్ట 20 రూపీస్ చెప్తున్నారండి. అలాగే కరివేపాకు అలాగా తీసుకున్నామండి. ఇక్కడ కొన్ని సామాన్లు కావాలంటే తీసేసుకున్నాము. తీసేసుకొని ఇంకా మార్కెట్ నుంచి వచ్చేసామండి. మార్కెట్ నుంచి వచ్చేసాక మా పెద్ద పాప అమ్మ నాకు ఆమ్లెట్ కావాలని అడిగింది. ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను. అలాగే మాకు మధ్యాహ్నంది ఎగ్ కర్రీ ఉండిపోయింది. దాంట్లోకి చపాతీ చేశాను. చపాతీ చేసేసి మా వారికి ఇచ్చేసాను. తర్వాత ఏమేమి తీసుకొచ్చామో అవి మీకు చూపిస్తున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఏమైనా ఎడిటింగ్లో తప్పుగా ఉంటే చెప్పండి, నేను దాన్ని సెర్చ్ చేసుకుంటాను. ఇవన్నీ టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఈ మిర్చి చూసారా అండి బజ్జీలు వేసుకోవడానికి చాలా బాగుంటాయండి. నాకు చాలా ఇష్టం బజ్జీ మిర్చి అంటే. బజ్జీలు అయితే నేను ఎన్నైనా తినేస్తానండి. ఇక్కడ డేట్స్ తీసుకొచ్చాము. డేట్స్ అంటే మా పెద్ద బాబుకు చాలా ఇష్టం అండి. అవి చూడండి అక్కడ పెట్టగానే తీసుకెళ్ళిపోతుంది. ఆయిల్ ప్యాకెట్స్ మాత్రం ఆయిల్ మాత్రం చాలా కాస్ట్ అయిపోయిందండి. 150 నుంచి 130 రూపీస్కి వెళ్ళిపోయింది. 150కి వెళ్ళిపోతుందంట అండి ఆయిల్ మాత్రం. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొత్త యూట్యూబర్స్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఉంటా అండి. బాయ్ బాయ్. టేక్ కేర్.